హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, అసలు రెస్ట్ అనేది లేకుండా ఉంది. ఫుల్ వర్క్ షెడ్యూలు, ఇంట్లో బయట. అందువల్ల కొంచెం మార్నింగ్ వీడియో కూడా కొంచెం లేట్ అయింది. ఐఎమ్ సారీ. మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. కొంతమంది వీడియోస్ చూస్తున్నామక్క డైలీ రావట్లేదు అని మెసేజ్లు పెడుతున్నారు. సబ్స్క్రిప్షన్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్స్, నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? అది చెక్ చేసుకోండి అమ్మా ఒకసారి. అండ్ మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకి సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. కొంచెం ఓపిక పట్టి వెయిట్ చేయండి. ఓకేనా? మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవాలనుకుంటే అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఎందుకంటే మీ నెంబర్ వైజే వస్తుంది. ఓకేనా? సెషన్ రైట్. అండ్ చాలామంది మొన్న దైవ దర్శనాలకు సంబంధించిన వీడియోస్ పెట్టాను కదా, చాలా అప్రిషియేట్ చేస్తూ చాలా భావోద్వేగంతో మెసేజ్లు చేస్తున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ అమ్మా. మీకోసం నేను పడ్డ కష్టానికి కూడా నాకు హ్యాపీ అనిపించింది. అండ్ పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా చాలా అప్రిషియేట్ చేస్తూ పంపించారు. ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పిన ప్రతిదీ అక్షరాలు నా జీవితంలో జరిగింది చెప్పారు, జరుగుతున్నది చెప్పారు. కానీ ఇన్షాల్లా మీరు నా ధైర్యం గురించి చెప్పిన జాగ్రత్తలు కూడా నా మంచికి అనుకున్నాను. ఇన్షాల్లా మీ యొక్క గైడెన్స్ ఎనీ టైం నాకు కావాల్సి వస్తుంది అక్క. విత్ ప్రతి ఒక్కటి కూడా, అంటే నా హస్బెండ్ గురించి 100% షూర్గా చెప్పేసి నాకు అలా కళ్ళు విప్పిపోయినట్టు అయిపోయినాయి. అంటే అతని మెంటాలిటీ ఏంటి, అతని గుణం ఏంటి అని అనుకోవడం. అయ్యి బాబోయ్, ఎలా చెప్తున్నా నాకు అసలు అలా మైండ్ షాక్ అయిపోయింది నాకు. నా పుట్టిన తరపు నుంచి కూడా నా పిల్లలు నేను ఏ ప్రాబ్లమ్స్ అయితే ఎదురు ఫేస్ చేస్తున్నానో కంపల్సరీ అది అలా దేవుడిని చెప్పినట్టే చెప్పారు సిస్టర్ మీరు. నిజంగా చాలా గ్రేట్. నాకైతే ఇంకెంత మంచి ఎక్స్ప్రెషన్ రావట్లేదు. అంటే మీకు ఇంక నేను ఇట్లా చెప్పాలో తెలియట్లేదు. మీరు చెప్పిన రీడింగ్ ప్రతి మాట అక్షరాల నిజం సిస్టర్. అది నేనైతే ఒప్పుకుంటాను. ఇన్షాల్లా మీరు ఇచ్చిన సజెషన్ ప్రకారం నేను భగవంతుని మీద ఆధారపడిన ధైర్యం కోల్పోకుండా వెళ్ళాలని దేవుడు ప్రార్థిస్తున్నాను సిస్టర్. అంటే ఇంకేం ఎక్స్ప్రెషన్ ఎందుకు చేయలేకపోతున్నాను సిస్టర్. మీరు చెప్పింది దానికి నా కళ్ళ నుంచి కన్నీళ్ళు అసలు ఆగట్లేదు, దుఃఖానికి వచ్చేస్తుంది. కానీ కంట్రోల్ చేసుకోమన్నారని నవ్వుతా కంట్రోల్ చేసుకుంటున్నాను దాన్ని. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. మరి నేను నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమ మీ రీడింగ్ ద్వారా నేను ఎలా ఉండాలి అన్నది ఒక క్లారిటీకి రావడం చాలా లక్కీ అనిపిస్తుంది సిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాత్రం ఏ జన్మలోనో పుణ్యం చేసుకుని వచ్చి ఈ జన్మలో అందరికీ హెల్ప్ చేస్తున్నారు. మా అలాంటి కర్మ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇది అని చెప్పేంత లెవెల్లో ఉన్నారంటే మీరు జన్మ నుంచి ఎన్ని పుణ్యాలు చేసుకుని ఎంత అదృష్టం పడుతుందో తెలియజేస్తున్నాను. దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. నా బాధను మీరు అర్థం చేసుకుని నేను అడిగింది అస్సలు, అంటే నేను 15 నిమిషాలు బుక్ చేసుకున్నాను, అర్థమవుతుంది, నాకు బ్రైన్ తిరుగుతుంది. కానీ మా అక్క నా బాధ అర్థమైంది, ఇంకా కొంచెం చెప్తుంది. అంటే మీ మంచితనాన్ని అస్సలు పొగడకుండా ఉండలేదు నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. నేను మళ్ళీ బుక్ చేస్తాను, కొంచెం చేరవచ్చు అక్క. అనదర్ పర్సన్ అక్క. నేను ఇది విన్నాను. ఇది విన్న తర్వాత విన్నాను అక్క. నిన్న డ్యూటీ చేస్తూ ఐరన్ చేస్తూ విన్నాను అక్క. నా జీవితంలో ఎట్లా ఉందంటే మీరు చెప్పేటట్లు నా జీవితం జరుగుతూనే ఉందక్క. అక్క ఇంకోటక్క, నాకు చాలా సంతోషం. మేము ఇక్కడ వరకు 4 మెంబర్స్ చేస్తాము, అంటే 4 చేస్తాము. 4లో నిన్న నాకు అడ్జస్ట్ అమౌంట్ అక్క, అంటే నాకు 7,000 ఎక్కువ ఇచ్చారక్క నాకు జీతం. అంటే అందరికీ నార్మల్గా ఇచ్చారు, నాకు మటుకు 7,000 మటుకు ఎక్కువ ఇచ్చారు అక్క. నేను కష్టమైన, నిష్ఠూరమైన, సంతోషమైన, బాధైనా నాకంటూ ఎవరు లేరక్క. నాకున్నది నా ఫ్యామిలీ మెంబర్స్, నా తోడబుట్టిన అక్క, నా తల్లి తండ్రి అన్నీ నువ్వే అక్క. దైవంతో సైతం నువ్వే. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో కానీ వాణి అక్క, నీ పరిచయం నా జీవితాన్ని మార్చేసింది అక్క. అసలు నా లైఫ్లో సంతోషం ఉంటుందా అని ఏడ్చిన రోజులు ఎన్నో. ఈ బతికేందుకు నాకే దేవుడు ఎందుకు ఇట్లా రాశాడు, నేను ఏ జన్మలో ఏ పాపం చేశాను అని ఎన్నోసార్లు బాధపడి ఏడుచుకున్నాను. నాకంటూ సంతోషం వస్తుందా, నా లైఫ్లో సుఖం ఉంటుంది అనుకున్నా. కానీ వాణి అక్క, నేను చేసుకున్న పుణ్యం మీట్ అవ్వడం అక్క. నువ్వు నా లైఫ్లో ఉండడం నాకు చాలా అదృష్టం అక్క. నీ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలి. నువ్వు ఏ గుడికి వెళ్ళినా నా పేరు మట్టుకు మర్చిపోద్దక్క. ఎందుకంటే ఎవరు లేని దిక్కులేని అనాథని నేను. సరేనాక, బాగుందక్క లైఫ్, పని చేసుకుంటున్నా, హ్యాపీగా ఉన్నానక్క. ఏ టెన్షన్స్ లేదు. ఉన్న కాడికి నాకు కోట్లు లక్షలు అవసరం లేదక్క. ఉన్న కాడికి ప్రశాంతమైన జీవితం బతికామా, నిజాయితీగా మనం సంపాదించిన 1 రూపాయి నిజాయితీగా ఉందా చాలక్క. అంతకు మించి ఏం లేదు.
నేను చాలా బాగున్నాను అక్క. బ్యాడ్ హ్యాబిట్ మొత్తం వదిలేశాను. కరెక్ట్‌గా పని చేసుకుంటున్నా, డ్యూటీ చేసుకుంటున్నా, సాలరీ వస్తుంది. హ్యాపీగా ఉన్నానక్క. చాలా బాగున్నానక్క. అది మీరు పెట్టిన భిక్ష అక్క నాకి. దయ్యానను మీరు పెట్టిన భిక్ష నాకు. థాంక్స్ అక్క. థాంక్స్ అక్క. నిజంగా మీ అమ్మ, మీ నాన్న ఏం పుణ్యం చేసి అందరూ అంటారు కదా! మేము అమ్మ, నాన్నకి పుణ్యం చేస్తే పుట్టాము. అంటే అటువంటి తల్లిదండ్రులు పుణ్యం చేస్తే పుట్టాం వాళ్ళకని. కానీ నేను ఈ మాట ఒప్పుకోనక్క. మీ అమ్మ, మీ నాన్న ఎంత పుణ్యం చేసుకున్నారో నువ్వు పుట్టావక్క. అందరి ఆశీస్సులు తీసుకొని 100 కాలాల పాటు అష్టైశ్వర్యాలతో, పిల్లా పాపలతో సంతోషంగా ఉండక్క. లవ్ యూ అక్క. ఐ లవ్ యూ అక్క. వాణి అక్క. మేడం, మీరు వెళ్ళి ప్రతి దేవుని గురించి మా కోసం వీడియో కాల్ చేసి చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. మీకు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మీరు మా గురించి ఆలోచించి ప్రతిదీ చేస్తున్నారు. అందుకు కూడా యూనివర్స్కి ఏఎన్ఎస్కి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నాను. మీకు కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నాకు మీరు చేసే వీడియోస్లో యూట్యూబ్లో ఇలా వాయిస్ మెసేజ్ లేదు, నాకు ఇట్లా మెసేజ్లు పెట్టడం రాదు మేడం. అందుకే ఎప్పుడన్నా ఒకసారి నేను ఇలా మీకు వాట్సాప్లో మెసేజ్ పెడతాను. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మీకు ఎలా ఉంటుందండి ఏంజెస్ గైడెన్స్లో మొత్తం నా గురించే చెప్పినట్టు ఉందాక. మొత్తం ప్రతిదీ ఒక బాధ పోతే ఒక బాధ, ఒక సమస్య పోతే ఒక సమస్య, పిల్లల ఫీజులని అయ్యో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. జీవితంలో ప్రశాంతత అనేది లేదు. బాధలు పడి నిజంగా అలసిపోయానక్క. ప్రాణం అయితే అసలు ఈ భూమి మీద బతకడం ఉంటుందంటే కనిపిస్తుంది. ఇంకా ఈ సమస్య పడలేక అలా ఉంది నా పరిస్థితి. కానీ నా బాధ ఎవరికి చెప్పుకోలేదు. మానసికంగా నలిగిపోతున్నాను. మీ వల్ల నేను చాలా ఇంప్రెస్ అయ్యానక్క. అందుకు మీకు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను, గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నాను అక్క. థ్యాంక్ యూ. ఇట్లా సమస్యలు అనేవి అందరికీ ఉంటాయి, కానీ స్ట్రాంగ్గా నిలబడండి. నేను చెప్పేది ఇదే. చాలామంది జెంట్స్ కూడా నాకు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టి అప్రిషియేట్ చేస్తున్నారు. నేను నెక్స్ట్ టైం అవి వినిపిస్తాను. ఇక్కడ ఏంటంటే కొంతమంది అడుగుతున్నారు, అక్క మీరు ఆడవాళ్ళకే సపోర్ట్ చేస్తారా అని. ఆడవాళ్ళకి కాదు, గాయపడ్డ మనసులకి. ఓకేనా? అది ఆడ మగ ఏమి ఉండదమ్మా. మనసు అనేది ఎవరికైనా ఒకటే. మనసు అనేది ఎవరికైనా ఒకటే. ఒక్కొక్కరిలో ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరిలో మాస్కులైన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అది ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది ఏం లేదు. బాధ ఎవరికైనా ఒకటే బాధ. అది అర్థం చేసుకునే అందరూ మగడు నువ్వేంటి ఏడ్చేది, ఇట్లాంటి మాటలే మాట్లాడతారు. ఒకవేళ ఆడవాళ్ళు ఎవరైనా తప్పులు చేస్తున్నా అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాళ్ళని అధిగమించాలంటే కొన్ని తప్పవు. అలాంటి వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ అసహించుకునే వాళ్ళే. కానీ వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకొని వాళ్ళని ఒక సరైన ట్రాక్లో పెట్టి వాళ్ళని గైడ్ చేసే ఇది ఎవ్వరు తీసుకోరు. ఆ బాధ్యత నేను తీసుకున్నాను. యూనివర్స్ నాకు అప్పచెప్పారు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు మీరు విన్నారు. నా బ్యాడ్ హ్యాబిట్స్ చాలా అన్నీ మానేశానక్క, కష్టపడి పని చేసుకొని బతుకుతున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. చాలు. మనం బతికినందుకు, దేవుడు మనల్ని పుట్టించినందుకు ఏదో ఒక సార్థకత. మన వల్ల ఒకడు కష్టపడకూడదు, ఒకడు బాధపడకూడదు, సంతోషపడకపోయినా పర్వాలా, ఒకడికి మన వల్ల ఉపకారం జరగకపోయినా పర్వాలా, అపకారం మాత్రం జరగకూడదు. నీకు చేతనైనంతవరకు చెయ్యి. అంతేకాని ఇంకొకరి లైఫ్ని క్రిటిసైజ్ చేసి వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు మీకేం తెలుసు? మీరు గట్టెక్కున్నారు, వాళ్ళ నీళ్ళల్లో సముద్రంలో ఉన్నారు, నట్టనడి సముద్రంలో. నువ్వు గట్టెక్కున్నావు కాబట్టి నీకు వాళ్ళ బాధ తెలియనప్పుడు అయ్యో అంటావా, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపో. అంతే తప్ప కూర్చొని ఏం పోయే కాలం, ఏం మాయరోగం, ఇట్లాంటి చేయకపోతే ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అని క్రిటిసైజ్ చేసి వాళ్ళ కర్మలన్నింటినీ మీరు మూట కట్టుకోవద్దు. నేను ఇదే చెప్తాను. అర్థం చేసుకోగలిగే మనసుంటే అర్థం చేసుకోండి. వాళ్ళని మంచిదారిలోకి తేగలిగితే మీ చేతనైనంతవరకు చెయ్యండి. అంతే తప్ప వాళ్ళని అసహించుకొని వాళ్ళని తప్పు పట్టి క్రిటిసైజ్ చేసే రైట్ ఎవ్వరికీ లేదు ప్రపంచంలో. ఓకేనా? ప్రతి వాళ్ళది మనసేనండి. 4 గోడల మధ్య ఎంత నరకయాతన పడుతున్నారో వాళ్ళు మీకేం తెలుసు? ఒంటరి ఆడవాళ్ళ బతికేం తెలుసు? ఒంటరి మగవాళ్ళ బతికేం తెలుసు? ఎవరిని వాళ్ళు ఏ సిచ్యువేషన్స్లో ఉన్నారో తెలీదు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటో తెలీదు, వాళ్ళ చైల్డ్హుడ్ ట్రామాస్ ఏంటో మీకు తెలీదు. ఎవరికి తెలియనప్పుడు మనం ఒక మాట జారడము, మాట కన్వే చేసేయడం, పాస్ చేసేయడం చాలా ఈజీ. కానీ దానివల్ల వచ్చే కర్మ భరించడం అనేది ఎన్ని వేల జన్మలెత్తాలో మీకు అర్థం కావట్లా. నేను అందరి గురించి చెప్పట్లేదు. ఎవరైతే నెగిటివ్ మైండ్ సెట్తో తప్పులు చేస్తున్న ఆడవాళ్ళ గురించి, అంటే నేను వాళ్ళని సమర్థించట్లేదు.
వాళ్ళని ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, తప్పు చేస్తున్నారు, వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ ఏమో చేయనివ్వండి, మీరేం అనొద్దని నేను అనట్లా. వాళ్ళ తప్పులేంటో వాళ్ళు, అది భగవంతుడు చూసుకుంటాడమ్మా, మనకెందుకు? చేతనైతే వాళ్ళని బయటికి తీసుకురావడానికి కావాలని ఎవరు తప్పులు చేయరు. అలా కావాలని చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని మనం ఏం చేయలేం. సో అది తీసి పక్కన పెట్టేస్తే అసలు మనం ఎవరమి? ఇప్పుడు నా దగ్గరికి రీడింగ్స్కి వస్తారు, వాళ్ళు ఎలాంటి వ్యక్తులు, ఎలాంటి తప్పులు చేస్తున్నారు అనేది నాకు అక్కడ అన్నీ కనపడతాయి. కానీ నేనెవరిని వాళ్ళని క్రిటిసైజ్ చేయడానికి? నేనెవరిని? చేతనైతే నేను సరైన గైడ్ చేసి వాళ్ళని సరైన ట్రాక్లో పెట్టడానికి, లైఫ్ ఒక పాజిటివ్ వేలో వెళ్ళడానికి ఒక మార్గం అయితే చూపిస్తాను. వింటారా? బాగుపడతారు, లేకపోతే లేదు. మనం చేయగలిగింది అంతే. కానీ నువ్వు ఇలాంటి దానివి, నేను నీకు రీడింగ్ చేయను, లేకపోతే నువ్వు ఇన్ని తప్పులు చేసి వచ్చావు, ఇక్కడ అబద్ధం చెప్తూ ఉంటారు కొన్ని, నాకు అవి కూడా తెలుస్తూ ఉంటాయి. కానీ నేను నవ్వుకుంటాను, అడుగుతాను, సున్నితంగా అడుగుతాను, ఇలా అని. ఓకే చెప్పారా, నిజం చెప్పారా, ఓకే, లేదా లైట్ తీసుకో. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను, పంపిస్తాను. అంతే తప్ప క్రిటిసైజ్ చేయొద్దమ్మా. కొంతమంది నేను ఆ మాట అనడానికి కూడా బాధపడతాను. సింగిల్ పేరెంట్స్ ఉంటారు, విడో లేడీస్ ఉంటారు. అలాంటి వాళ్ళని సమాజం ఎంత, ఎస్పెషల్లీ అందరు మగవాళ్ళని చెప్పను, బట్ కొంతమంది వేస్ట్ ఫెలోస్ ఉంటారు. వాళ్ళని బయట బతకనీరు, ఉద్యోగాలు చేసుకొని బతకనీరు. ఏ కాడికి ఒక రాయి వేస్తామా, వాళ్ళని ఎంత మానసికంగా, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. చెప్పుకుంటూ పోతుంటే చాలా బాధగా ఉంది నాకు. సో నేను దయచేసి గౌరవించండి, మగవాళ్ళమైనా ఆడవాళ్ళనైనా. వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మానసిక పరిస్థితికి, వాళ్ళ సర్కమ్స్టెన్సెస్కి, వాళ్ళు జీవితాన్ని ప్రాణం ఒడ్డి పోరాడుతున్నారు. గౌరవించండి. సాటి మనిషిగా, సాటి సోల్కి మనం గౌరవం ఇద్దాం, అంతే. నేను చెప్తుంది అంతే. చెత్త ఆలోచనలతోటి, చెత్త మైండ్ సెట్ తోటి ఎదుటి వాళ్ళని చూడొద్దు, ఓకేనా? ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. వీళ్ళు ఎలా ఉంటున్నారంటే, ఆడవాళ్ళు వాళ్ళకి వాళ్ళ వల్ల, ఎదుటి వాళ్ళ వల్ల ఉపయోగం ఉంది అని అంటే ఎంత ట్రాప్ చేయడమో, ఎంత దీనికైనా కొంతమంది దిగజారుతున్నారు. మగవాళ్ళు అంతే ఉన్నారు, అందరూ అని చెప్పట్లేదు. కానీ నేను చెప్తుంది ఒకటే, మనుషుల్లాగా బతకండి. కడుపుకు అన్నమే కదా తింటున్నాము, మనుషుల్లాగా బతకండి. పైశాచికమైన ఆలోచనలు, దయచేసి ఈ నిమిషం ప్లెజర్ ఎంజాయ్ చేయొచ్చు, బట్ అది జన్మలకి వెంటాడుతుందండి, గుర్తుపెట్టుకోండి. సత్యం, ఆ కర్మ జన్మలకి వెంటాడుతుంది. దాని నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. ఈ జన్మలో ఎందుకు అనుభవిస్తున్నారు కర్మలు? ఎప్పుడో చేసి వచ్చినాయే కదా, ఇంకా తీసుకొని పోవాలా, ఇంకా మోసుకొని పోవాలా? ఉన్న జీవితాన్ని, మనిషి జన్మ అత్యుత్తమం. ఉన్న జీవితాన్ని మంచి పనులకు ఉపయోగించండి, పుణ్యకార్యాలు చేసుకోవడానికి ఉపయోగించండి. రేపటి జన్మకి అది మీ పెట్టుబడి. ఈ జన్మలో మీరు అనుభవించకపోయినా రేపటి జన్మకి అది పెట్టుబడి. అదేదో ఆ పెట్టుబడి ఏదో పాజిటివ్గా మంచిగా చేసుకుందాం. ఇంకొక జన్మ అంటూ ఉంటే భగవంతుడు ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఆ కర్మలు అలాంటివి, ఖచ్చితంగా ఉంటుంది. ఎవరో ఉత్తములకి మాత్రమే ఇంకో జన్మ లేకుండా దేవుళ్ళు కలిసిపోతారు. ఆ జన్మలో అయినా ఈ జన్మలో కూడబెట్టుకున్న మంచి పూర్వజన్మ సుకృతం అంటారు కదా, ఇదే. ఏ జన్మలో ఏం చేసుకున్నామో ఈ జన్మలో ఇలా. సో ఈ జన్మలో పుణ్యకార్యాలు చేసుకోండి, మంచి చేయండి. మీకు చేతనైనంతవరకు, మీకు అవేర్నెస్ ఉన్నంత వరకు. మీకు మించి ఏదో చేయమని చెప్పట్లా. కనీసం మీరు బతికే బతుకులో అయినా జెన్యూనిటీ, లాయల్టీ, ఒక నీతి నిజాయితీతో బతకండి. చేతనైతే పెట్టండి 10 మందికి, లేదా కామ్గా మీ పని మీరు సైలెంట్గా చేసుకుంటూ పోండి. నోటితో పాపం చేయొద్దు, చేతులతో పాపం చేయొద్దు, కళ్ళతో పాపం చేయొద్దు, మనసుతో అసలే చేయొద్దు. మనసు ఎవరు చూడరు కదా, మనసుతో అసలే పాపం చేయొద్దు. భగవంతుడు చూస్తుంటాడు, గుర్తుపెట్టుకోండి. మనకంటూ ఒక సీసీ కెమెరా ఉంది కదా, చెప్పాను కదా నేను. అదే మన అంతరాత్మ, మనకు తెలుసుగా మనం ఏం చేస్తున్నాం అనేది. సో చేసే ఈ జన్మలో మంచే చేసుకొని వెళ్దాం, ఓకేనా? రైట్. ఇప్పుడు టాపిక్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, టాపిక్ మీ పర్సన్ సైలెంట్గా, కొంతమంది పర్సన్స్ మీరు ఎన్ని మెసేజ్లు పెడుతున్నా, ఏం చేస్తున్నా, లేకపోతే ఇంకోటో వాళ్ళు ఎందుకు అంత సైలెంట్ అయిపోయినారు?
ఎందుకు సైలెంట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వట్లా? బ్లాక్లో లేదు, బ్లాక్లో నుంచి బయటే ఉంది, కానీ సైలెంట్ అయిపోయి ఉన్నారు. ఎందుకు? రీజన్ ఏంటి? అసలు వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ మనసులో ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకు అంత సైలెంట్గా ఉన్నారు? చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా ఏంటి వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ ఆలోచనలు ఏంటి, మేజర్ ఆలోచనలు ఏంటి, ఏం ఆలోచిస్తున్నారు అది చూసిన తర్వాత క్లారిఫై చేసుకుంటూ పోదాము. ప్లీజ్ ఏంజల్స్, మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే, అదర్వైజ్ మీ పర్సన్ నేమ్ 3 times ఆర్ 5 times చెప్పుకుంటూ ఉండండి. ఓకేనా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ ఒక పర్సన్స్ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? వాళ్ళ మౌనానికి కారణం ఏంటి? ప్లీజ్ టెల్ మీ. ద ఫూల్, టెంపరెన్స్, ద వరల్డ్, ద హర్మిట్, ద ఎంప్రెస్. బాటమ్ ఆఫ్ ద డెక్, జస్టిస్. క్లియర్ ఆన్సర్. వాళ్ళ మైండ్లో ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, వాళ్ళు మీతో న్యూ బిగినింగ్ అయితే చేయాలనేది అనుకుంటుంది, కన్ఫర్మ్, క్లియర్ అక్కడ. నెక్స్ట్ బాటమ్ ఎనర్జీనే ఏమొచ్చింది చూడండి. మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళు, చాలా చేస్తున్నారు. జస్టిస్ ఏంటి? మీకు చేసిన అన్యాయానికి వాళ్ళు రెపిటెన్స్ ఫీల్ అవుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. అంటే మీకు బయటికి చెప్తున్నారో చెప్పట్లేదు, సైలెంట్గా ఉన్నారంటే అర్థం అదే కదా. ఏంటంటే ఒక హార్మిట్ మోడ్, వాళ్ళు చేసిన తప్పులు అన్నీ వాళ్ళు ఐసోలేషన్లో ఉంటూ ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు, అంతరావలోకనం. అంటే నేను ఏం తప్పులు చేశాను, తను చేసిన తప్పులన్నీ తనకు తెలుస్తున్నాయి. ఎక్కడ తప్పు చేశారు, ఏ రకంగా మిమ్మల్ని బాధ పెట్టారు. మీరు ఎంత డీప్ డౌన్లో బాధపడకపోతే, మిమ్మల్ని తను పాస్ట్లో ట్రీట్ చేసిన విధానం కానీ, మీ గురించి వాళ్ళు థింక్ చేసిన తీరు కానీ, అంటే మీరు ఇంత లాయల్, ఇంత జెన్యూన్ పర్సన్, ఇంత ఇంట్యూటివ్ పర్సన్, ఇంత ఒక అన్ని విధాల సఫిషియంట్ పర్సన్, ఇంత ఎమోషనల్ పర్సన్, ఇంత ఓవర్ గివింగ్ పర్సన్, వాట్ నాట్. కానీ వాళ్ళ చెత్త మైండ్కి పాస్ట్లో మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేకపోయారు. మీకు ఎంత అన్యాయం చేయాలో అంతా చేశారు. ఇక్కడ మీ రిలేషను వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషనా, ఎక్స్ట్రా రిలేషనా, లవర్స్ రిలేషనా, థర్డ్ పార్టీ సిచ్యువేషనా, ఈ వాట్ నాట్, ఏ రిలేషన్ అయినా సరే మీ ఇద్దరి మధ్య మీ పర్సన్ ఎనర్జీస్ ఎందుకు మీతో మౌనంగా ఉన్నారు అంటే, వాళ్ళ తప్పులు, వాళ్ళ అంతరాత్మ వాళ్ళని గుచ్చుతూ ఉంది. వాళ్ళు మీకు చేసిన అన్యాయానికి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? ఎంప్రెస్, ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారు. అంటే ఎంత షైన్ అవుతున్నారంటే, ఒకప్పుడు మీరు ఎంప్రెస్సే, ఇప్పుడు మీరు ఎంప్రెస్సే, కానీ ఇక్కడ చూసే విధానమే మారింది. ఇక్కడ చూసే విధానం, తన తప్పు, తనలో లోపం, దానికి మీరేం చేస్తారు? యు ఆర్ ఆల్వేస్ ఎంప్రెస్. మిమ్మల్ని గుర్తించడంలో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. వజ్రం కూడా మామూలు మట్టిలో రాళ్ళులానే, మిగతా రాళ్ళులానే ఉంటుంది. ఆ రాయిని అది వజ్రం అని గుర్తించలేకపోవడం మన అవివేకం. దాన్ని ఏ తీరులో షైన్ పెట్టి, ఏ తీరులో అది వజ్రం అని గుర్తించినోడు పదిలంగా చూసుకుంటాడు. మిగతా రాళ్ళలాగానే రంగురాళ్ళు అనుకున్నాడు, అది వాడి మైండ్ సెట్. ఒకప్పుడు తన మైండ్ సెట్ అలా ఉంది, ఇప్పుడు తన మైండ్ సెట్, ఇప్పుడు తను ఒంటరి అయిపోయినారు. తన చుట్టూతో ఎంతమంది ఉన్నా కూడా తన ఐసోలేషన్లో బతుకుతున్నారు, ఒంటరితనంతో బతుకుతున్నారు. తన మైండ్లో మీకు చేసిన అన్యాయము పదే పదే గుర్తొస్తుంది. ఇక్కడ మీరెవరో తను ఏదైనా ఒక మెసేజ్ చేసినా, లేదా పాస్ట్లో
మీరు రెడీ టు ఫైట్. మీరు అడిగే ఒక్కొక్క క్వశ్చన్కి సైలెంట్ అక్కడ, నో సమాధానం. ఎందుకంటే మీ బాధ అలాంటిది, మీ పెయిన్ అలాంటిది, మీ ఆత్మ రోదన, అరణ్య రోదన అంటారు చూడండి. ఒక పెద్ద కారు అడవిలో మీరు ఎంత పెద్దగా ఏడవండి, గుండెలు బాదుకోండి, అరవండి, ఎవరైనా వింటారా మీ రోదన? అరణ్య రోదన అంటారు ఇదే. అలా బతికారు మీరు ఒకప్పుడు ఈ పర్సన్ మూలాన. కానీ ఆ పర్సన్కి అప్పుడు రియలైజేషన్ లేదు. ఎందుకంటే చాలా ఈగోతో కళ్ళు మూసుకొని పోయి, యాటిట్యూడ్తో బిహేవ్ చేసి, నోటికి ఎంత వస్తే అంత మాట, ఈ ఈ పర్సన్ అనదగ్గ వ్యక్తా కాదా అనేది కూడా అర్థం చేసుకోలేని మాయలో బతుకుతున్నారనమాట. అంటే మాయ అనడం కంటే కొవ్వు, పొగరు, యాటిట్యూడు, ఈగో, ఇవి ఇంతకంటే ఇంకా బిగ్ వర్డ్స్ ఏదైనా ఉంటే అదని చెప్పొచ్చు. మాస్ లాంగ్వేజ్లో బలుపు అంటారు కదా, అంతకంటే ఎక్కువ అలాంటి ఎనర్జీస్. ఎందుకంటే అప్పుడు వాళ్ళ టైం నడుస్తుంది. వాళ్ళు చాలా ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్లో ఉన్నారు. వాళ్ళు ఆకతాయితనంగా తీసుకున్నారు మీ రిలేషన్ని. సీరియస్నెస్ లేదు, ఒక పిల్ల చేష్టలు, వాళ్ళ ఏజ్ ఎంతైనా కావచ్చు, బట్ చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు. కానీ ఎంప్రెస్, నేను ఎప్పుడు చెప్తాను, ఇందుకే చెప్తాను, ఐఆమ్ ద ఎంప్రెస్. ఎప్పుడు ఇదే అనుకోండి, ఐఆమ్ ద ఎంప్రెస్, ఐఆమ్ ఎంప్రెస్. అద్దం ముందు నిలబడండి, అందంగా రెడీ అవ్వండి, అద్దం ముందు నిలబడండి, ఒక్కసారి ఇలా నా రూటే సపరేటు అంటారు చూడండి రజనీకాంత్, అలా ఐఆమ్ ద ఎంప్రెస్. ఎస్, ఇక్కడ చూసేవాళ్ళు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఇదే చెప్పుకోండి, ఐఆమ్ ద ఎంప్రెస్. నాకేంటి, నేను పాస్ట్లోనూ ఎంప్రెస్నే, ఇప్పుడు ఎంప్రెస్నే, ఎప్పటికీ ఎంప్రెస్నే, నాకేం తక్కువ. చూసే దృష్టి మారాలి, కానీ ఆ దృష్టి లేకపోవడం మీ పర్సన్ పాస్ట్లో చేసుకున్న కర్మ. వాళ్ళ గుడితనానికి మీరేం చేస్తారు? ఇలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చినందుకు అది మీ కర్మ, మీరెప్పుడో చేసుకున్న కర్మ అది. మీలాంటి వ్యక్తి ఈ పర్సన్ లైఫ్లోకి వచ్చినందుకు వాళ్ళు ఎప్పుడో మర్చేసుకొని పుడతారని చెప్తారా, అట్లా అనమాట. వాళ్ళు ఎప్పుడో చేసుకున్న మంచి కర్మలో భాగమే మీరు వాళ్ళ లైఫ్లోకి దొరకడం. కానీ ఒకప్పుడు ఈ పర్సన్కి రియలైజేషన్ లేదు, బట్ ఇప్పుడు మీరు నో కాంటాక్ట్లోకి వచ్చేసిన తర్వాత, సపరేషన్ అయిపోయిన తర్వాత, మధ్యలో అప్పుడప్పుడు మీ ఇద్దరికి ఆ పర్సన్ నుంచే మీకు ఏదో రకమైన హాయ్ సంథింగ్ ఇట్లాంటి అంటి ముట్టినట్టు మెసేజ్ చేయడం. అంటే తను మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కోరుకుంటున్నారు తన లైఫ్లోకి రావాలి. కానీ మనకి భయంకరమైన రోగం ఉంది కదా, ఈగో రోగం. ఆ రోగంతో ముందుకి ఇంకంతకు మించి రాలేకపోతున్నారనమాట. ఇప్పటికి కూడా ఈ పర్సన్కి రియలైజేషన్ పూర్తి స్థాయిలో ఇంకా రావాలి. ఒకటి, అది రావాలి అంటే ఈ పర్సను మీతో వచ్చి కమ్యూనికేట్ అవ్వాలి, లేదా కాల్ చేసినప్పుడు ఇద్దరి మధ్య ఒక కాన్వర్జేషన్ జరిగినప్పుడు ఈ పర్సన్ ఏం చేశారు, మీరు ఎలాంటి ఫీలింగ్స్లో ఉన్నారు, తనకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. తను ఓపెన్ అయిపోయి మాట్లాడాలి, తన ఫీలింగ్స్ ఏంటో బయట చెప్పాలి, తను ఎందుకు అలా చేశారో క్లారిటీ ఇస్తే. కమ్యూనికేషనే ప్రాబ్లం ఇక్కడ. కమ్యూనికేట్ అయితే మీ ఇద్దరి మధ్య 99% ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. బట్ ఆ కమ్యూనికేషన్కి మీ ముందుకు ఎదురుపడ్డానికే ఈ పర్సన్కి మొహం చెల్లట్లేదు, భయపడుతున్నారు. మీ ఆరా అలా ఉంది ఇప్పుడు. సరే, ఇప్పుడు అలా ఉంది, పాస్ట్లో ఏంటక్క, పాస్ట్లో ఎందుకు రాలేదు? ముఖానికి అంత ఏం పూసుకొని ఉన్నారు, బాడీ మొత్తం నిలువెత్తున ఇంత మందాన్ని బట్టుంది అహంకారం. ఈగోతో కళ్ళు మూసుకుపోయినోడికి టైం ఉన్నా, అవకాశాలు మీరు ఎన్ని ఇస్తున్నా కనపడదు, పట్టదు, ఇగ్నోర్ చేసుకుంటూ పోతారు. దిగాల ఆ అహంకారం, ఈగో అనేది పాతాళానికి దిగిపోవాలా, దించుతారు, యూనివర్స్ దించుతారు. దీనికల్లా కావాల్సింది మీ పేషెన్సీనే, మీ ఓపిక, మీ డివైన్ టైమింగ్ వచ్చే వరకు తప్పదు. ఈ పర్సన్తో మీకు కర్మ రాసున్నంత వరకు తప్పదు, ఓకేనా? బట్ ఇక్కడ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఎంప్రెస్ వచ్చింది కాబట్టి మీరు ఒక డివైన్ కనెక్షన్లో ఉన్నారు. ఇక్కడ మీరు చాలా హైఫై లైఫ్, అంటే మీకు ఉన్నంతలో
ఉన్నంతలో అన్ని రకాలుగా యు ఆర్ సఫిషియెంట్ పర్సన్. మైండ్ సెట్ పరంగా, ఎమోషన్స్ పరంగా, అమ్మతనం పరంగా, పెట్టే గుణం విషయంలో, అన్ని రకాలుగా, ఫ్యామిలీ విషయంలో ఏం తక్కువ. ఇంత ఉన్నా కూడా ఈ పర్సన్ కోసం దిగి వచ్చి మీరు ఆ పర్సన్కి ఒక అర్హత లేని ఒక స్థాయిని మీరే ఇచ్చి ఆల్రెడీ ఈగోతో ఉన్న పర్సన్కి ఇంకొంచెం ఈగో బూస్టప్ చేసి మీకంటే తీసుకొని పోయి ఏడబెట్టుకున్నారు. మీకు మించి ఎవరు ఎంప్రెస్ అంటేనే ఒక రేంజ్, మీకు మించి తీసుకొని పోయి ఆ పర్సన్ని మీ వాల్యూ మీరు దిగజార్చుకొని ఇక్కడ తీసుకొని పోయి పెట్టుకున్నారు. ఎక్కి తాండవం ఆడారు. మీకేం చేశారు? అన్యాయం చేశారు. ఇప్పుడు ఈ పర్సన్కి రియలైజేషన్ అవుతుంది. ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండాలి. మోస్ట్లీ ఇక్కడ ఏం కనపడుతుందంటే శివశక్తి స్వరూపం. మీరు ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీలో అయినా రిలేషన్షిప్లో అయినా ఉండాలి. అయినా కాదు, ఎందుకంటే ఈ 2 కార్డ్స్ని బట్టి మీరు ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లోనే ఉన్నారు అనేది కనపడుతుంది చాలామంది ఇక్కడ. అండ్ మీరు చాలా ఇంట్యూటివ్ పర్సన్ అండి. ఇంట్యూటివ్ అంటే దైవ శక్తులు. మీరు అంటారు కదా, అక్క మీ నోటితో ఏమన్నా అంటే జరుగుతుంది 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 అని. మీరే కాదు, మా హస్బెండ్ కానీ, అమ్మ కానీ, నా చుట్టుపక్కల వాళ్ళు కానీ, ప్రతి వాళ్ళు ఇదే మాట అంటారు. బట్ ఎందుకు అనంటే చూడండి, ఓం నుంచే ఒక బ్లెస్సింగ్స్తో పుట్టిన చైల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంప్రెస్ ఇలాంటి ఎనర్జీస్లో ఉంటారనమాట. వాళ్ళు ఏదో ఈ భూమి మీదకి ఒక కార్యం నిమిత్తమే వస్తారు, ఒక మంచి పర్పస్ కోసమే వస్తారనమాట. ఎగ్జాంపుల్, నేను ఇక్కడ గొప్ప చెప్పడం కాదు, జస్ట్ చెప్తున్నాను ఎలా ఉంటారు అన్నదానికి. మొన్న మా అమ్మగారు కాల్ చేసి, ఇట్లా మీ పెదనాన్న వాళ్ళు ఇట్లా వెళ్తున్నారు ఫ్యామిలీతోటి, ఇట్లా రమ్మన్నారు ఊరికి, వెళ్ళనా వద్దా అని అడిగారు నన్ను. నేను ఎప్పుడూ అమ్మకి నువ్వు వెళ్ళు, ఇక్కడికి వెళ్ళొద్దు, వీళ్ళతో ఎప్పుడు చెప్పను. అది అమ్మకు కూడా తెలుసు. అమ్మ నీకు తెలుసు కదా, నీకు ఎలా ఏది నచ్చితే అది చేయమ్మా, నీకంటే ఏం తెలుసు నాకు, నేను ఇలా మాట్లాడాను. అట్లా కాదు అని నువ్వు మాట చెప్పు. మా అమ్మ ఉద్దేశం ఏంటి, నా నోటితో ఏదైనా చెప్తే జరుగుతుంది నా ఉద్దేశం. ఏది చెప్తే అది తీసుకుంటారు. బట్ నన్ను అడిగా కాబట్టి నాకైతే వద్దనిపిస్తుందమ్మా అని చెప్పాను. తర్వాత నీకు అమ్మకేమో వెళ్ళాలని, సరే నీకు ఏదైనా సరే నీ చాయిస్ ఏమా, నీకు నచ్చిందే నువ్వు చేయని చెప్పాను నేను. నిన్న అమ్మ కాల్ చేసి, వాణి ఇట్లా నేను ఎప్పుడు నువ్వు చెప్తావు కదా దేవుడి దగ్గర చీట్స్ వేసుకొని చూడమ్మా అని చెప్పేసి అని, అలా 3 times చిట్స్ వేసుకుంటే 3 times కూడా వద్దు అనే వచ్చిందంట. సో వెంటనే అమ్మ, నేను అనుకుంటూనే ఉన్నాను కానీ నీ నోట్లోంచి మాట వచ్చింది అని అంటే ఇంకా అదంతే. నేను కార్డ్స్ ఇది ఇట్లా తీశాను, చీట్స్ దేవుడి దగ్గర వేసి తీశాను. 3 times కూడా నో అనే వచ్చింది, వద్దనే వచ్చింది, నేను వెళ్ళట్లేదు అని చెప్పారు. సో ఏంటి అంటే ప్యూర్ సోల్స్ అంటే మనస వాచ కర్మ ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరి గురించి నెగిటివ్ ఆలోచించకుండా, ఎవరికి ద్రోహం చేయకుండా, ఎదుటి వాళ్ళ గురించి మంచి ఆలోచిస్తారో, మంచి చేయాలని ఆలోచిస్తారో. ఎదుటి వాళ్ళకి అప్పటం ఉంటే వాళ్ళకి దేవుడు కొడతాడు, చూపెడతాడు, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. వదిలే, నేను చాలాసార్లు చెప్తాను. సో మనం ఎంతవరకు ప్యూర్గా ఉన్నాం? ప్యూర్ సోల్స్ వాళ్ళకి తెలియదు, వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాట కూడా అది జరిగి తీరుతుంది. ఓకేనా? ఇట్లా నేను అదే చెప్తున్నాను, మంచే చేసుకోండి, మంచే చేయండి. మన మనస్సు ఎప్పుడు పవిత్రంగా ఉంటుందో, మనము ఎవరో ఏదో చేసేస్తారు, ఎవరో ఏమో అనేస్తారు, అది తగిలిపోతాయని ఏం బాధపడాల్సిన పనిలే. మన చుట్టూ ఎప్పుడు ఒక ప్రొటెక్షన్ వలయం ఉంటుంది, ఆ భగవంతుడిది వలయం. అట్లా ప్రొటెక్ట్ చేసి పెడతారు. మనల్ని ఎవరు ఏమన్నా ఆ వలయం దాటి రాదు. మనకి ఎవరైనా చెడు చేయాలనుకుంటున్నా ఆ వలయం దాటి రాదు. మనం దేవుడు రెక్కల మాటున ప్రొటెక్షన్ జోన్లో ఉన్నాం. అలా ఫీల్ అవుతాను నేనైతే, అంతే ఫీల్ అవుతాను. చాలాసార్లు చెప్పా, నేను మీతో ఇలా మాట్లాడుతున్నాను, మీతోనే కదా ఎవరితో నేను మాట్లాడుతున్నా, ఇక్కడ నా దగ్గర ఎవరు లేకపోయినా నేను ఒకటే ఫీల్ అవుతా. ఇక్కడ నా ప్లేస్లో నా పక్కన భగవంతుడు ఉన్నాడు, వింటున్నాడు. నేనేం చెప్తున్నాను నాకు నా చేత ఆయనే చెప్పిస్తున్నాడు. నేను ఇదే ఫీల్ అవుతాను. సో
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇది తీసి పడేయక మాకండి, వినండి. విని డీప్గా ఆలోచించుకున్నప్పుడు మీకే అర్థమవుతుంది. ఇక్కడ మీ పర్సన్ కూడా ఇప్పుడు తనకి అవేకనింగ్ టైం, ఎందుకంటే మీ ఇద్దరి మధ్య కర్మ సైకిల్ ఎండింగ్ దిశగా నడుస్తుంది. ఆల్మోస్ట్ బ్యాడ్ కర్మ మీ ఇద్దరి మధ్య, పాస్ట్ లైఫ్ బ్యాడ్ కర్మ ఏదైతే ఉందో అది ఎండ్ అవ్వబోతూ ఉంది. ఆ ఎండ్ ఎందుకు అంటున్నానంటే చూడండి, స్టార్ కార్డ్ విత్ వరల్డ్ ఏంటంటే ఎండ్ అయిపోతూ ఉంది. ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు, ఖచ్చితంగా ఎంటర్ అవుతారు, వస్తారు. తన ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు, తన తప్పులు, తన మీ విషయంలో ఏమేమి చేశారు, ఎంత అన్యాయం చేశారు అనేది ఈ పర్సన్, నేను ఇది ఇంకా క్లారిఫై చేస్తాను. డీటెయిల్గా తీద్దాం. Please angels, please guide me. Why is this justice here? మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్, వై ఈజ్ దిస్ జస్టిస్ హియర్? ఏం అన్యాయం చేశారు పాస్ట్లో ఈ పర్సన్? మా వ్యూవర్స్కి ఏం అన్యాయం చేశారు ఈ పర్సన్? మా వ్యూవర్స్కి ఏం అన్యాయం చేశారు ఈ పర్సన్? పాస్ట్లో ఏం జరిగింది? ఈ పర్సను ఆల్రెడీ ఎవరితోనూ మ్యారీడ్ పర్సన్ అండి. మీ లైఫ్లోకి రాకముందే ఈ పర్సన్ సమ్ అదర్ పర్సన్తో మ్యారీడ్. ఓకేనా? ఈ పర్సన్ చాలా లాజికల్ మైండ్ సెట్, మైండ్తో ఆలోచించి వర్క్ చేసే పర్సన్, మనసుతో ఆలోచించే పర్సన్ కాదు, ఎమోషనల్ పర్సన్ కాదు, రూడ్ అండ్ లాజికల్ పర్సన్ అనమాట. ఓకేనా? అండ్ పాస్ట్లో తనంతట తనే మీకు ఆఫర్ చేశారు, వచ్చి తనంతట తనే ప్రపోజ్ చేశారు మిమ్మల్ని. ఓకేనా? మీరు అన్ని విధాల మీ పద్ధతి ఏంటి, మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మీ లైఫ్ ఏంటి, మీ అందం ఏంటి, మీ వే ఆఫ్ బిహేవియర్ ఏంటి, మాట తీరేంటి, ఒక చార్మింగ్ పర్సనాలిటీ, ఒక ఇన్నోసెంట్ పర్సన్ అన్నీ ఉన్నా కూడా అణిగి ఉంటారు చూడండి, అలాంటి పర్సన్ అనమాట. అలా ఉన్నారు పాస్ట్లో మీరు, చాలా ఇన్నోసెంట్గా, చాలా నర్చరింగ్గా, కేరింగ్గా, అలాంటి పర్సన్. ఈ పర్సను పాస్ట్లో తనంతట తనే మీకు ఆఫర్ చేశారు. ఈ పర్సన్ మీకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయినా కావచ్చు, లేదా కాలేజ్ ఫ్రెండ్ అయినా కావచ్చు, లేదా ఎక్కడైనా పాస్ట్లో మీరు చేసిన జాబ్, మీ కెరీర్కి సంబంధించిన ఆ సిచ్యువేషన్స్లో పరిచయమైన పర్సన్ కావచ్చు. ఓకేనా? ఆ పర్సను చాలా రొమాంటిక్గా, ఆ పర్సన్ ఏజ్ ఎంతైనా కావచ్చు, మీ మీద ఎమోషన్స్ అనను కానీ మీరు చాలా ఎమోషనల్ పర్సన్. కాబట్టి ఈ పర్సను ఈ ఎంత ఏజ్ అయినా కావచ్చు, ఈ పర్సన్ మీకు చాలా ఇమ్మెచ్యూర్గా మనసు పడి అట్రాక్ట్ అయ్యి మీకు ప్రపోజ్ చేయడం జరిగింది పాస్ట్లో. బట్ ఈ పర్సను ఆల్రెడీ మ్యారీడ్. మీకు ఈ పర్సన్ మీకు పరిచయం అయ్యేటప్పటికే మీకు తెలుసుండొచ్చు, లేదా మీతో తను ఆఫర్ చేసిన తర్వాత మీకు తెలుసుండొచ్చు ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అని. సో ఇక్కడ ఈ పర్సన్ కొంతకాలం, నేను 2Kగా చెప్పేస్తాను, ఈ పర్సన్ కొంతకాలం మీతో జర్నీ చేసిన తర్వాత తన మ్యారీడ్ లైఫ్ కోసం తను ఏదైతే మీ నుంచి ఆశించారో అది సక్సెస్ అందిన తర్వాత, మీరు అర్థం చేసుకోవచ్చు ఈ మాటలో అర్థం ఏంటి అనేది. అది అందిన తర్వాత ఈ పర్సన్ మిమ్మల్ని గెలుచుకున్న తర్వాత వన్ ఆఫ్ దట్ పీరియడ్లో మిమ్మల్ని ఒంటరిని చేసి ఎంతసేపు మీరు తన కోసం వెయిటింగ్ చేసే పొజిషన్కి తీసుకొచ్చేసారు. మిమ్మల్ని వెయిటింగ్ మోడ్లోనే ఉంచుతూ వచ్చారు. ఒక టైం ఇచ్చేవాళ్ళు కాదు, ఒక ప్రేమగా మాట్లాడేవాళ్ళు కాదు. తన యాటిట్యూడ్, తన బిహేవియరు, తన యాటిట్యూడ్, తన రూడ్ బిహేవియరు, తన మైండ్ తోటి చాలా మైండ్ గేమ్స్ ఆడారు మీ పర్సన్ మీతోటి.
తన లైఫ్‌లో ఆల్రెడీ మ్యారీడ్ అని చెప్పాను. ఆ సొసైటికల్ ప్రాబ్లమ్స్ సొసైటీని దృష్టిలో పెట్టుకొని మీతో మైండ్ గేమ్స్ ఆడారు. అండ్ మ్యారిటల్ లైఫ్‌లో తను హ్యాపీగా ఉంటూనే మీతో మైండ్ గేమ్స్ ఆడారు. మిమ్మల్ని ఎప్పుడు కూడా వెయిటింగ్ మోడ్‌లోనే ఉంచుతూ వచ్చారు. ఒంటరితనంతో మీరు ఈ పర్సన్ కోసమే వెయిట్ చేస్తూ, ఏడుస్తూ, డిప్రెషన్‌ను ఎదురు చూస్తూ, ఒంటరిగా, భయంగా ఏంట్రా ఫ్యూచరు? ఏంటిది అనే ఈ కన్‌ఫ్యూజన్‌లోనే బతికారు. మీకు ఇంకా ఘోరాతి ఘోరంగా ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఎంటర్‌టైన్ చేస్తూ సైమల్టేనియస్‌గా మిమ్మల్ని హోల్డ్ బ్యాక్ ఒక ఆప్షన్ లాగా చూసారు మిమ్మల్ని. అక్కడ తను తనకి సర్వైవ్ కావట్లేదు అనుకున్నప్పుడు ఇక్కడ మీరు ఆల్రెడీ మిమ్మల్ని హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు కదా ఆప్షన్‌గా. మిమ్మల్ని ఆ టైంలో మిమ్మల్నొచ్చి ఎక్కువ టైం ఇచ్చి మాట్లాడడం, మీరు దానికి తబ్బిబ్బైపోయి మారిపోయాడు, మంచిగున్నాడు. ఇప్పుడు ఓకే. అది నా వర్షన్‌లో నేను చెప్తున్నాను. యాజ్ ఎ ఫీమేల్‌గా మీరు చూసేవాళ్ళు మేల్ అయినా, ఫీమేల్ అయినా మీ వర్షన్‌లో మీరు తీసుకోండి. మీరు అలా ఫీల్ అయ్యారు ఈ పర్సన్ మీద ఉన్న ప్రేమ కొద్దీ. కానీ ఈ పర్సను చూడండి ఇక్కడ తన లైఫ్‌లో ఉన్న 2 సిట్యుయేషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలని చూసారు. ఎక్కడ కూడా బ్యాలెన్స్‌లో లేదు. ఒక న్యాయం చేయాలనుకుంటే ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది. ఇంకొకరికి న్యాయం చేయాలనుకుంటే ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది. కానీ ఇక్కడ మీ విషయంలో పాస్ట్‌లో ఉన్నంత ఎమోషన్స్, పాస్ట్‌లో ఉన్నంత ప్రేమ మీ పర్సన్‌కి రాను తగ్గిపోతూ వచ్చింది. మీరు ఎప్పుడైతే క్వెషన్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నారో, ఎంతకాలం ఓపిక పడతారు? క్వెషన్ చేయడం స్టార్ట్ చేస్తూ వచ్చారో, ఈ పర్సను మీ మీద విముఖత చూపడం స్టార్ట్ చేశారనమాట. అది కూడా నిదానంగా అన్నీ తగ్గించుకుంటూ కాల్స్, మెసేజెస్, టైము అన్నీ అవాయిడ్ చేస్తూ మీ ఇద్దరి మధ్య తెలియని అగాధం ఏర్పడిపోయింది. మాట పెరగడము. కొందరైతే సైలెంట్ మోడు. మీరు అడగలేని సిట్యుయేషను, అడగడానికి అవకాశం కూడా తను ఇవ్వలేదు. అలాంటి సిట్యుయేషన్‌లోకి తీసుకొని పోయి ఎందుకంటే ఈ పర్సన్ ఇది కదా, లాజికల్‌గా మైండ్‌తో ఆలోచించే పర్సన్ అనమాట. నాట్ ఎన్ ఎమోషనల్ పర్సన్ హీ ఈజ్ ఆర్ షీ ఈజ్. అందువల్ల మీరు ఎంత హార్ట్ బ్రేక్ గురయ్యారంటే మీకు అన్యాయం జరుగుతుంది, తను మీకు అన్యాయం చేస్తున్నారని తెలుసు. మీరు ఎవరికీ చెప్పుకోలేక 4 గోడల మధ్య ఎంత నరకయాతన పడ్డారో ఇందాక చెప్పాను కదా, అరణ్య రోదన అని. అలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేశారనేది కనపడుతుంది. ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ అన్నా అయ్యుండాలి, లేదా మీ ఇద్దరికీ ఎమోషనల్‌గా చాలా లాంగ్ డిస్టెన్స్ వచ్చేసి ఉండాలి. థర్డ్ పార్టీ సిట్యుయేషన్. ఈ పర్సన్ చాలా ఈగోయిస్ట్, రూడ్ మైండ్. తప్పు చేసి కూడా తప్పు ఒప్పుకోలేని వ్యక్తి. ఆర్గ్యుమెంట్స్‌లో కూడా మీరు తనని తప్పుకి ఎత్తి చూపించినా తిరిగి మిమ్మల్నే బ్లేమ్ చేసి ఆ నిమిషం తను గెలుస్తదేమో కానీ మీతో రిలేషనే కోల్పోయారు. ఈ పర్సన్ మీతోనే కాదు, మిగతా ఎవరితో కూడా తన సర్కిల్‌లో తను ఆర్గ్యుమెంట్స్‌లో తను గెలవాలి. తను కింద పడ్డ పై చేయి నాదే, తప్పు చేసినా నేను తప్పు ఒప్పుకోను, ఇట్లాంటి యాటిట్యూడ్ ఉన్న పర్సన్ అనమాట. సో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేశారు. అట్ ద సేమ్ టైం థర్డ్ పార్టీ సిట్యుయేషన్స్, ఒక మాస్క్ వేసుకొని బతికారు మీ ముందు. మాస్క్ వేసుకొని ఉన్నారనమాట. ఆ మాస్క్ ఎప్పుడైతే మీ కళ్ళ ముందు పొరలు విడిపడిపోయినాయో తిన అసలు రూపం తెలుస్తూ వచ్చింది. ఓకేనా? పాస్ట్‌లో ఈ పర్సన్ మీతో కొన్నిసార్లు మాత్రం రీకన్సైల్ అవ్వాలని ట్రై చేశారు. బట్ మీరు మీ మనసులో ఏదైతే ఉందో అది అడగాలి, మొత్తం కడిగేయాలి, ఏదో తేల్చుకోవాలి నేను. అదంతా మీ ఫ్రస్ట్రేషన్ అలా సప్రెస్ అయిపోయింది. ఇదంతా అడగాలి. మీరు అడిగి కానీ మీరు ఏ స్టెప్పు తీసుకోలేరు. మీ మనసులో ఉన్న భారం దించేసుకుంటే కానీ, అడిగేసి క్లారిఫై చేసుకుంటే కానీ మీరు ఇంకో స్టెప్ తీసుకోలేరు, క్లారిటీకి డెసిషన్ తీసుకోలేరు. బట్ ఈ పర్సన్ ఇప్పటికి కూడా ఆ ఛాన్స్ మీకు ఇవ్వట్లా. తను కమ్యూనికేట్ చేయట్లా, మీరు కమ్యూనికేట్ చేస్తున్న సైలెంట్ మోడ్, ఎస్కేప్, ఇదే జరుగుతుంది. ఎందుకు ఆ సైలెంట్ మోడ్ ఏంటి? ఎందుకు తను సైలెంట్‌గా ఉంటున్నారు?
అది ఇంకా ఎలాబరేట్‌గా చెప్పొచ్చు. చాలా డీప్‌గా వెళ్తే. బట్ నేను ఇంకా టైం అవుతుంది. నేను 2Kగానే చెప్తాను. ఇప్పుడు ఈ పర్సను ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేసుకొనున్నారు. ఎందుకంటే హర్మిట్ మోడ్. తనని ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు. తను చేసిన తప్పులన్నీ తనకు తెలుసు. అవన్నీ మీరు ఎంప్రెస్ కాబట్టి మీకు అవన్నీ ఆహ్, కనిపెట్టేశారు. మీకు తెలిసిపోతున్నాయి. తను ఏదైనా అబద్ధం చెప్పినా మీరు పట్టుకోగలరు. అది తనకి భయము. ప్లస్ తను చేసిన తప్పులకు కూడా తను రెపిటెన్స్ ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు. తను తప్పు చేసిన తప్పులకి. మీ మధ్య ఇప్పటికే ఫిజికల్లీ డిస్టెన్స్ ఉండొచ్చు. మీ ఇద్దరు కంట్రీ టు కంట్రీ వేరియేషన్, ఈ వేరే కంట్రీలో ఆ పర్సన్ ఉండొచ్చు. లేదా వేరే ఊర్లో ఉండొచ్చు. వేరే స్టేట్‌లో ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్. లేదు ఒకే ఊర్లో ఉన్న మీ ఇద్దరి మనసుల మధ్య డిస్టెన్స్ ఏర్పడి ఉండొచ్చు. ఓకేనా? అండ్ ఇంకొకటేంటంటే మీ ఇద్దరు ఇక్కడ నాకు కనపడుతున్న దాని ప్రకారం యూనియన్ టైం దగ్గర పడింది మీకు. ఎందుకు అంటే ఫూల్ విత్ వరల్డ్. మీ ఇద్దరి మధ్య కర్మ సైకిల్ ఎండింగ్ దిశగా వెళ్తుంది. చాలా అతి త్వరలో కంప్లీషన్ దిశగా వెళ్తుందనమాట. మీ ఇద్దరి మధ్య పాస్ట్ లైఫ్‌లో కర్మ ఏదైతే ఉన్నిందో, ఆ కర్మ వల్ల మీ ఇద్దరు ఎంత పెయిన్, ఆ పర్సన్ వల్ల మీరో, మీ వల్ల ఈ పర్సనో ఎంత పెయిన్‌కి గురయ్యారో, ఎంత డిస్టెన్స్‌కి గురయ్యారో. బట్ ఈ పర్సను మీతో న్యూ స్టార్ట్ చేయాలి. తన లైఫ్‌ని న్యూ స్టార్ట్ చేయాలి అని ఒక ఆశ పెట్టుకొని వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు. పేషెన్సీ, చాలా పేషెన్సీ. ఆ పేషెన్సీ మీకు లేదు. ఈ పర్సన్‌కి పేషెన్సీ తోటి ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇక్కడ కూడా ఇది కూడా 2 కార్డ్స్ కూడా పేషెన్సీ. ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ మీతో ఎప్పుడు న్యూబింగ్ ఒక సరైన టైం చూసి, అంటే మీ కోపం, మీ ఫ్రస్ట్రేషన్ ఎంత తీరిపోవాలి, ఎలా తీరిపోతుంది? పిచ్చా ఈ పర్సన్‌కి ఏమన్నా? తను మీ కళ్ళ ముందుకు వచ్చి అదో ఇదో మీరు మీ మనసులో ఉన్నదంతా బయటికి బ్లక్ 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 అని కక్కేస్తే, కడిగేస్తే క్లియర్ అయిపోతుంది. మీరు ఫీల్ ఫ్రీ అయిపోతారు. కానీ ఈ పర్సన్ ఆ ఛాన్స్ మీకు ఇవ్వట్లేదు. ఇంకా మీ కోపం తగ్గాక తను మీ లైఫ్‌లోకి ఇంకా వద్దాము, న్యూ బిగినింగ్ చేయాలి, ఇంకా మీరు కోపంలో ఉన్నారు తన మీద అని ఆ మైండ్ సెట్‌లో ఉన్నారు తను. మీరేమో ఈ మైండ్ సెట్‌లో ఉన్నారు. ఇది జరుగుతుంది. బాబోయ్! ఎక్కడ పట్టుకొచ్చారమ్మా ఈ బుద్ధావతారం జడ పదార్థాన్ని. ఏం మైండ్ సెట్, దిక్కుమాలిన మైండ్ సెట్. ఛీ! ఛీ! సరే, ఈ పర్సన్‌కి కూడా మనసులో యాక్షన్ తీసుకోవాలి, రావాలి, కమ్యూనికేట్‌గా అవ్వాలి. ఈ పర్సన్‌కి మీ ప్రెజెన్స్‌లోనే హీలింగ్ జరుగుతుంది. తనని హీల్ చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మీరొక్కళ్ళే. సో, ఆ హీలింగ్ మీ నుంచి కావాలి తనకి. ఒకవేళ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకొచ్చి మీ నుంచి ఆ హీలింగ్ మీరు యాక్సెప్ట్ చేసి, ఆ హీలింగ్ మీ నుంచి అందిన తర్వాత కంటిన్యూగా ఉంటారా? మళ్ళీ సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతదా? ఇంకొక వీడియోలో చేస్తాను నేనది. ఇక్కడ దాకైతే ఎందుకు ఈ పర్సన్ సైలెంట్‌గా ఉంటున్నారంటే ఇదే రీజన్. 1 మీకు భయపడుతున్నారు. 2 తన తప్పులు తనకి సిగ్గుపడుతున్నారు, పశ్చాత్తాపపడుతున్నారు. 3 తను ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే ఇది సరైన టైం కాదు. మీరేదో రియాక్షన్ ఇచ్చున్నారు తనకి. అంటే కోపం, మాటలతోటి ఫట 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 అలా రఫాడిచ్చేస్తున్నారు. ఆడుకుంటున్నారు, ఒక ఆట ఆడుకుంటున్నారు. సో, ఈ పర్సన్ దానికి కూడా సైలెంట్ అయిపోతున్నారు. ఏంటి అంటే తను చాలా ఐసోలేషన్, ఒంటరితనంతో బాధపడుతున్నారు. తను చాలా బాధపడుతున్నారు అనేది కనపడుతుంది. మీతో రీకన్సైల్ అవ్వాలి. మీకు చాలా అడిక్టెడ్, ఇంప్రెషన్, మీరంటే చాలా ఇష్టం. అయినా మీ విషయంలో ఎందుకు చేశారు అంటే తను వచ్చిన తర్వాత అది అడగండి. అది కూడా మనం ఇంకొక వీడియోలో చేద్దాము. ప్రొలాంగ్ అయిపోతుంది. సరే, ఈ పర్సన్‌కి అసలు మీ విషయంలో చేసిన అన్యాయానికి రెపిటెన్స్ ఉందా? మీ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ తను. చూడండి, ఆల్ ఆఫ్ సడన్ మీ మీద ఎమోషన్స్ పొంగుకొచ్చేసినాయి తనకి. మీ మీద హోప్స్ కానీ, ఎమోషన్స్ కానీ పొంగుకొచ్చేసినాయి. మిమ్మల్ని పొందాలి, ఎట్లా లేదన్నా పొందాలి. తన ఈగో సాటిస్ఫై అవ్వాలి. ఈగో దెబ్బతినింది. మీరేదో తన ఈగో మీద దెబ్బ కొట్టారు. ఇక్కడ తనకు తెలియాల్సింది ఒకటి. చూడండి, ఇందాక నుంచి ఏం చెప్తున్నాను, మీరు డివైన్ కనెక్షన్‌లో ఉన్నారని చెప్తున్నాను. ద ఎంప్రెస్, ద ఎంపరర్ ఇద్దరు మీరు సమఉజ్జీలు అనమాట.
ఎవరు తక్కువ కాదు, ఎక్కువ కాదు. మీరు ఎంత ఈగో ఉంటుందో, మీ పర్సన్కి ఎంత ఈగో ఉందో, ఈగోకి వస్తే మీరు కూడా అంతే. కానీ మీలో ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి ఒక అమ్మతనం, ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఈ పర్సన్ చాలా రూడ్. మనసులోనే ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి ఈ పర్సన్కి, కానీ ఎక్స్ప్రెసివ్ కాదు, ఓపెన్ అప్ అవ్వరు. ఈ పర్సన్ చాలా రూడ్గా కనపడతారు. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. ఓ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు అని అంటే నెరవేర్చి తీరుతారు. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికే టైం తీసుకుంటారు వీళ్ళు. అది కొన్ని సంవత్సరాలైనా కూడా కావచ్చు. సో మెచ్యూర్ పర్సన్. ఇప్పుడు ఈ పర్సన్ చాలా మెచ్యూర్గా తయారై ఉన్నారు. ఆల్ ఆఫ్ సడన్ మీ మీద చాలా ఎమోషన్స్ పెళ్ళు బిక్కుతున్నాయి. ఈ పర్సన్ ఆల్ ఆఫ్ సడన్ ఎప్పుడు ఏ క్షణమైనా యాక్షన్ తీసుకోవచ్చు మీ విషయంలో. అంటే మీ బాధ్యత తీసుకునే విషయంలో, మీకు కమిట్మెంట్ ఇచ్చే విషయంలో, మీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే విషయంలో మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు అనేది కనపడుతుంది. ఎందుకంటే మీ తన డివైన్ కౌంటర్ పార్ట్ మీరే. తను ఎన్ని రిలేషన్స్ చూసినా కూడా మీతో ఉన్న సోల్ సాటిస్ఫాక్షన్, మీతో ఉన్న హ్యాపీనెస్ తనకి ఎవరితోనూ ప్రపంచంలో ఉండదు. ఎట్లా ఉంటుందండి? మీరు పుట్టింది డివైన్ సోల్స్ యు ఆర్. ఒకే ఆత్మ, ఇద్దరిలో హాఫ్ ఆఫ్ ఉంది. మీరు ఎట్లా ఉంటారు, తను అలా ఉంటారు. కాకపోతే ఈ పర్సన్కి అవేకనింగ్ అవ్వడం చాలా లేటు. మీరు డివైన్ ఫెమినైన్ చూడండి, అవేకనింగ్ మీకు చాలా త్వరగా అవుతుంది. మీరు చాలా త్వరగా లెసన్స్ నేర్చుకోగలుగుతారు. చాలా త్వరగా డివైన్కి దగ్గరగా అవ్వగలుగుతారు. మీ లైఫ్ పర్పస్ ఏంటి తెలుసుకోగలుగుతారు. మీకు ఇంట్యూషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీలో దైవశక్తి ఎక్కువ ఉంటుంది. కానీ ఈ పర్సను ఈగోతో బర్బర్కే ఉంటాడు కాబట్టి, అది మేల్ ఆర్ ఫిమేల్, ఈగోతో నిండిపోయి ఉంటారు కాబట్టి, వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకి అవేకనింగ్ చాలా లేట్గా జరుగుతుంది. వీళ్ళు లెసన్స్ కూడా చాలా లేట్గా నేర్చుకుంటారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, అనుభవం నేర్చుకుంటూ ఉంటారు, లెసన్స్ నేర్చుకుంటూ ఉంటారు. కానీ చాలా స్లో. ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ఈ పర్సన్ ఇప్పుడు మన టాపిక్ ఏంటి? ఈ పర్సన్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని అంటే, చాలా ఓపిక పట్టి, చాలా పేషెన్సీగా మీరు ఎన్ని తిడుతున్నా, ఏమంటున్నా తను తప్పు ఉంది కాబట్టి, తను మీకు అన్యాయం చేశారు కాబట్టి, మీ ఫ్రస్ట్రేషన్ అంతా పోయేదాకా తను ఓపిక పడాలి అని వెయిట్ చేస్తున్నారు. తనంతట తను అప్రోచ్ అయితే తన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, మీరు ఏం చేస్తారు అనేది ఒక భయము ఉంది. మీ మీద ప్రేమ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీతో ఎవరూ కంపాటబుల్ కాదు. తన మనసులో మీరు ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని ఉన్నారు. ఒక ఉన్నతమైన మీ మీద వాల్యూ పెరిగింది, రెస్పెక్ట్ పెరిగింది, వాట్ నాట్. తనలో మెచ్యూరిటీ పెరిగింది. ఎస్పెషల్లీ ఫస్ట్లో ఉన్నట్లు లేరు. ఫస్ట్లో మీ ఇద్దరి మధ్య రొమాంటిక్ టాక్స్, ఆకతాయితనం, ఫ్లటీ బిహేవియర్, ప్లేయింగ్ ఎనర్జీ ఇట్లా ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు. మీలోనూ మెచ్యూరిటీ పెరిగింది, తనలోనూ మెచ్యూరిటీ పెరిగింది. ఒక సీరియస్ రిలేషన్షిప్. ఈసారి ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అయితే, మీ ఇద్దరు కలిస్తే, మీ ఇద్దరు రిలేషను ఒక మెచ్యూర్ రిలేషన్షిప్ ఉంటుంది. మెచ్యూర్గా ఆలోచిస్తారు. కానీ ఈ పర్సన్ని ట్యాకిల్ చేయడం మాత్రం అది మీకు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు. ఒకవేళ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యున్నా, ఆవిడ కానీ అతను కానీ తన లైఫ్లో ఇంకెవరున్నారో వాళ్ళకి నమస్కారం పెట్టచ్చు, ఇట్లాంటి వాళ్ళతో వేగుతున్నందుకు. మీ వల్లే కావట్లేదు, మీరే భరించగలరు ఇట్లాంటి పర్సన్ని. కానీ మీరే వెక్స్ అయిపోతున్నారు, మీరే ఇంత ఫ్రస్ట్రేషను ఎందుకంటే ఈ పర్సన్ ఏది ఓపెన్ అప్ పవర్ అండి. ఓపెన్ అప్ పవరు. గోడకి చెప్పుకున్నా ఒకటే, గోడని తిట్టినా ఒకటే, ఈ పర్సన్ తిట్టినా ఒకటే. డైరెక్ట్గా తిట్టినా సైలెంట్. మీరు 100 మాటలు మాట్లాడితే ఈ పర్సన్ ఒకటి మాట 2 మాటలు మాట్లాడతారు. జుట్టు పిక్కోవాల్సి వస్తుంది. అలాంటి ఎంతకని భరిస్తారు? ఎంతకని మీ ప్రేమతో లాక్కురావాలని చూస్తారు? సరే, ఈ పర్సన్ ఇది రీజన్. ఆ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ అయితే చేయాలి అని రెడీగానే ఉన్నారు. బట్ మీ ఎనర్జీస్ ఏమో చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. మీ కోపానికి భయపడుతున్నారు. తన తప్పు తను తెలుసుకున్నారు, ఇంకా తెలుసుకోవాలి, టైం ఇవ్వండి.
మీరు హైరాణ పడొద్దు. తొందరగా మేనిఫెస్టో చేసేసి వాళ్ళు మీ లైఫ్‌లోకి వచ్చేయాలి. ఎనర్జీస్ మీరు ఇస్తున్నారు కదా! ఇవ్వొద్దు. వాళ్ళ లాస్ట్ సీన్‌లు చెక్ చేయొద్దు. వాళ్ళ గురించి ఓవర్‌గా థింకింగ్ చేయొద్దు. ఓకేనా? ఎనర్జిటికల్లీ కూడా మీరు చేజ్ చేయొద్దు వాళ్ళని. వదిలేయండి. డివైన్ ఇంటర్వెన్షన్ జరిగింది కదా! మీ ఇద్దరి మధ్య కర్మ ఏదైతే ఉందో, ఆ కర్మ ఆల్మోస్ట్ ఎండింగ్‌కి వచ్చేసింది. ఆ కర్మ మీ ఇద్దరి మధ్య ఎండ్ అయిపోతే, మీ ఇద్దరు ప్యాచప్ అవుతారు. అప్పుడు మీ ఇద్దరి మధ్య చాలా మెచ్యూరు, చాలా మీరు ఎక్స్‌పెక్ట్ చేయనంత ప్రేమ మీకు దక్కుతుంది. ఈ పర్సన్‌కి మనసులో అంత ప్రేమ ఉంది మీ మీద. ఈ పర్సన్ లైఫ్‌లో ఉన్న 2 చాయిసెస్‌లో తను మిమ్మల్ని చూజ్ చేసుకున్నారు. అన్నీ రెడీగా ఉన్నాయి. అన్నీ చూజ్ చేసుకున్నారు, రెడీగా ఉన్నారు, ప్లానింగ్ చేసుకొని ఉన్నారు. తన ప్రయత్నాలు అక్కడ తను చేస్తున్నారు. అండ్ మీకు ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ పర్సనే కంపల్సరీ. ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఏంజెల్స్? ఎందుకు స్టక్ అయిపోయినారు? మీరు మీ బిహేవియర్ చూస్తున్నారు తను. మీ కోపము, మీ అగ్రెషను, మీ ఎంత కోపం, ఈ కోపంలో తను యాక్షన్ తీసుకొని వస్తే మీరు ఇలా కళ్ళు ఓపెన్ చేయగానే భృగు మహర్షి మూడో నేత్రం తెరిసినట్టే మాడి మసైపోవాలి ఆ పర్సన్. అలా చూస్తున్నారు మిమ్మల్ని. సో అందుకు బ్యాక్ స్టాప్ వేస్తున్నారు, కొంచెం తడబడుతున్నారు. వెయిట్ చెయ్యి నువ్వు బాబు, వెయిట్ చేయి నాయన. తనకు తను చెప్పుకుంటున్నారు, వెయిట్ చెయ్యి, ఈ టైంలో నేను వెళ్ళానంటే కాలిపోతాను అని వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. సైలెంట్గా ఏం చెప్తారు సమాధానం? భయపడుతున్నారు. ఏం చెప్తారు? ఏం చెప్పాను నేను? ఇప్పటికీ 3 కార్డ్స్ ఈ కార్డ్స్ వచ్చినాయి. మీ ఇద్దరి మధ్య కర్మ సైకిల్ కంప్లీషన్ దిశగా వెళ్ళబోతా ఉంది. మేబీ ఉంటే ఇంకొక 10 డేస్, 10 వీక్స్, అంతకు మించి ఎక్కువ ఉండదు. ఈ పర్సన్ కంపల్సరీ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లోనే ఉన్నారు. తను జర్నీ చేసుకొని మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. నెక్స్ట్ యాక్షన్ అదే చెప్పాను కదా, మీ ప్రేమకి బానిస ఈ పర్సన్, మీకు బానిస. ఇప్పుడు ఇంకెలా చెప్పాలి నేను? మీరంటే ఒక అల్టిమేట్ ఎమోషన్స్ ఉన్నాయి తన మనసులో. అల్టిమేట్ చెప్పాను కదా, ఈ మీతో ఇంకా మీరు ప్యాచప్ అయితే, మీ ఇద్దరి మధ్య కర్మ సైకిల్ ఎండ్ అయిపోతుంది. మీరు ప్యాచప్ అయితే, రీకన్సిలేషన్ అయితే, మీరు ఛాన్స్ ఇస్తే తనకి అడగాల్సినవన్నీ అడిగేసి, మీరు ఒక ప్యాచప్ అయిన తర్వాత మీ రిలేషన్ ఉంటుంది ఒక మెచ్యూర్, అసలు ఇది కదా లైఫ్ అంటే, ఇది కదా ప్రేమ అంటే అనేది చూపిస్తారు. మీ ఇద్దరి మధ్య అలాంటి బాండింగ్ ఉంటుంది. క్లెయిమ్ చేసుకోండి మా ఈ రీడింగ్ని. జడ్జిమెంట్ టైం. తను డివైన్ని ప్రే చేస్తున్నారు, మీరు తన లైఫ్లోకి రావాలి, మీరే కావాలి, ఇంకా తనకి లైఫ్లో ఇంకేం వద్దు, మీరే కావాలి. అక్కడ తన లైఫ్లో ఏదన్నా బాధ్యతలు ఏదన్నా ఉంటే అవన్నీ ఒక కొలిక్కి తీసుకొని వచ్చేసి, వాళ్ళకి ఏం చేయాలో చేసేసి, తను ఒక డెసిషన్ తీసుకొని ఇక్కడ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు అని చెప్పాను కదా. అక్కడ జడ్జిమెంట్ ఏం చేయాలి, నిర్ణయాలు తీసేసుకొని మీ లైఫ్లోకి రావాలి, ఎంటర్ కావాలి అని, మీతో రీకన్సైల్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. ఎండింగ్ వరకు లైఫ్లో మీతోనే గడపాలి అని తన ఆలోచన. డివైన్ని కూడా ప్రే చేస్తున్నారు అనేది కనపడతా ఉంది. వెరీ గుడ్. కానీ మీ దగ్గరికి రావడానికి బర్డన్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే భయపడుతున్నారు. ఏ ముఖం పెట్టుకుని రావాలి? చూడండి, మొహం దాచుకొని భారంగా రావాలి మీ దగ్గరికి. ఆల్మోస్ట్ మేబీ అక్కడ తను ఏదో ప్రయత్నాలు చేస్తున్నారండి మీ ఇద్దరు రిలేషన్ కోసం. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు తను బాధ్యతల్ని ఒక కొలిక్కి తీసుకొని వచ్చేసి, అక్కడ వాళ్ళకి ఏం అప్పచెప్పాలో అప్పచెప్పేసి, దీనికే తను అలసిపోతున్నారనమాట. అలసిపోయారు ఆల్మోస్ట్. చాలా సిగ్గుపడుతున్నారు అనేది చెప్పాలి.
కొన్ని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. మీ విషయంలో చేసిన అన్యాయానికి సిగ్గుపడుతున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్కే అది వచ్చింది కదా జస్టిస్ కార్డు. సో సిగ్గుపడుతున్నారు అనేది కనపడుతుంది. ఎనీవే వెయిట్. ఈ పర్సన్ మౌనంగా ఉంటున్నారు అంటే అది పాజిటివ్గానే, నెగిటివ్గా తీసుకోమాకండి. ఎప్పుడు కూడా ప్రతిదానికి కాలమే సమాధానం చెప్తుంది. ఆ టైంని ఇవ్వండి. అక్క ఇప్పుడు దాకా టైం ఇచ్చాం కదా, ఇంకెంత టైం. దానికి ఎవరేం చేస్తారు? మీ ఇద్దరి మధ్య కర్మ రాసిపెట్టున్నప్పుడు డివైన్ టైమింగ్ వరకు వెయిట్ చేయక తప్పదు. అంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు. మన చేతుల్లో ఏం లేనప్పుడు మనం ఏం చేయాలి? చిల్ చేయాలి కదా. ఏడ్చుకుంటూ కూర్చుంటామా? మన లైఫ్లో మనం హ్యాపీగా చిల్ చేయాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీరు ఆల్రెడీ నేను చెప్తున్న గైడెన్స్ ప్రకారం మీరు చిల్ చేస్తున్నారు, హ్యాపీగా ఉంటున్నారు కదా, అది కూడా ఈ పర్సన్కి మింగుడు పడట్లా. అది కూడా బర్డన్ అవుతుంది. భయపడుతున్నారు మీరు ఎక్కడ తను చేయి దాటిపోతారో, మీ లైఫ్లోకి ఇంకెవరైనా వచ్చేసారేమో. అది కూడా తను ఒంటరితనానికి కారణం కూడా అది. ఓకేనా? సరే, ఏది ఏమైనా ఇక్కడ ఈ పర్సన్ సైలెంట్గా ఉండడానికి రీజన్స్ ఇవి. ఓకేనా? వెయిట్ చేయండి. ఒక పాజిటివ్ అవుట్కమే రాబోతా ఉంది. ఓకేనా? రైట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ.